ఆదిలాబాద్లోని సిమెంట్ పరిశ్రమ, విద్యుత్ శాఖకు మరియు మున్సిపల్కు సంబంధించిన పెండింగ్ బిల్లులు సీసీఐ యాజమాన్యం వద్ద వసూలు కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి మరియు విద్యుత్ శాఖ ఇన్ఛార్జ్ గారికి సీసీఐ సాధన కమిటీ వారు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ సంబంధించి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటంలో భాగంగా మొన్న ఏదైతే చర్చ వేదికలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈరోజు మున్సిపల్లో సీసీఐ పరిశ్రమ యాజమాన్యం మున్సిపాలిటీకి ఎంతైతే 4.5 కోట్లు బకాయి ఉన్నారో, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు 18 కోట్లు బకాయి ఉన్నారో, ఈ బకాయిలు చెల్లించకుండానే మున్సిపల్ సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండానే అక్కడ పరిశ్రమ యాజమాన్యం ఆ సీసీఐ పరిశ్రమను డిస్మెంటల్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని అడ్డుకోవాలని చెప్పి వీళ్ళు నోటీసులు పంపి అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ శాఖ వాళ్ళు కానీ సంబంధితమైనటువంటి పరిశ్రమ శాఖకు నోటీసులు పంపించి ఆ బకాయిని వసూలు చేయాలని చెప్పి అప్పటి వరకు ఆ పనులు నిలుపుదల కోసం వీళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారికి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో మేము తీసుకున్న నిర్ణయాల ప్రకారము ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కానీ, ఎంపీ ఇల్లు ముట్టడి కానీ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా విస్తృత స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రచారం చేసి పెద్ద కార్యక్రమాలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మున్సిపల్ శాఖ కానీ లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేతో కానీ పరిశ్రమ శాఖ సంబంధించిన యాజమాన్యంతో లోపాయక ఒప్పందాలు చేసుకొని పట్టనట్టుగా చూడడం, పట్టించకపోవడం మాత్రం చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఆఫీస్ కానీ లేకపోతే మున్సిపల్ శాఖ సంబంధించిన ఆ శాఖ ఆఫీసును కూడా మేము ముట్టడియడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో సీసీఐ సాధన కమిటీ తీసుకునే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ప్రధానంగా యువత ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్ముకుంటున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, కేవలం నోటీసులు ఇస్తూనే కాలం గడుపుతున్నారు తప్పితే ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక్కడ ఉన్నటువంటి 49 వార్డులలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచులు మరియు ఎంపీటీసీ సర్పంచులు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇవాళ యువతకు ఉపాధి ఇచ్చేటువంటి సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని ఇవాళ అప్పనంగా అమ్ముకొని అక్కడ ఫ్యాక్టరీ కాకుండా వేరే వాటికి ఇస్తామని చెప్పి కల్లింబుల్లి మాటలు చెప్పేసి ఉన్నటువంటి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి 49 మంది కౌన్సిలర్లు ఇవాళ కౌన్సిల్ తీర్మానం లేకుండా ఒక మున్సిపల్ కూలగొడుతున్నారు దేన్ని, సిమెంట్ ఫ్యాక్టరీని. అంటే ఇవాళ మున్సిపాలిటీకి ఆదాయం వద్దా? అసలు ఎటువంటి తీర్మానం లేకుండా కూలగొడితే ఎందుకు 49 మంది కౌన్సిలర్లు చర్యలు తీసుకోవట్లేదు? ఇసుక ప్రజలు ఆలోచించాలి. మున్సిపల్ కౌన్సిలర్ కొత్తగా అయినటువంటి వాళ్లకు ఈ విషయం తెలుసో తెలియదో కానీ ఖచ్చితంగా మీరు దీనిపై ఒక రోజు సమీక్ష నిర్వహించి అక్కడికి పోయి ఆ పనులు ఆపాలని చెప్పేసి ఆదిలాబాద్ ప్రజల తరఫున కోరుతున్నాము. సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్కు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారిని కలవడం జరిగింది. వాస్తవంగా సీసీఐ మీద ఉన్నటువంటి బకాయిల్ని ఉండగా కూడా వాళ్ళు దాన్ని మున్సిపల్ని క్లియర్ చేసి దాన్ని ఎయిర్పోర్ట్కు అప్పయ్యడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. దాని మీద పెద్ద ఎత్తున సీసీఐ సాధన కమిటీ గత 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు సీసీఐని అప్పయ్యడానికి రైతుల యొక్క ఆలోచన లేకుండా, రైతులు భూమి ఇచ్చినటువంటి రైతుల ఆలోచన లేకుండా, ఎవరికి సమాచారం లేకుండా గుట్టు చప్పుడుగా చెత్త కింద అమ్మేయడం జరిగింది. అందుకని ఈ బకాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా మున్సిపాలిటీ కానీ వాళ్ళకి అప్లికేషన్స్ ఇచ్చి మీరన్నా దాన్ని ఆపి ఈ బకాయిలు వసూలు చేసేదానికి కోనుకోవాలని చెప్పి మేము కోరడం జరిగింది. అందుకని దాని ఫలితంగా కనీసం భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆ రకంగా మేము ఆలోచించడం జరిగింది. అందుకనే సీసీఐ సాధన కమిటీ ఆ పోరాటంలో భాగంగానే ఇక్కడికి వచ్చి మేము దరఖాస్తు ఇవ్వడం అనేది జరిగింది.